హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఆంటీ వాళ్ళందరం కలిసి చిత్తారామ టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇది గాజుల రామారం దగ్గర ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఇక్కడ జాతర అవుతుందంట. ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళడం. మేము వెళ్ళే టైంకి మెయిన్ ప్రోగ్రామ్స్ అయితే అయిపోయినుండే. సీదా దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఇలా లైన్లో నిల్చున్నప్పుడు గుడి వెనకాల అందరు కాయిన్స్ అతుకు పెడుతూ ఉంటే ఏదైనా కోరికలు ఉంటే అవి నెరవేరుతాయంట అక్కడ కాయిన్ అతుక్కుంటే. మా ఆంటీ కూడా ట్రై చేశారు, కాయిన్ అతుక్కుందని ఫుల్ హ్యాపీ అయిపోయినుండే. ఇంకా అలా కాయిన్స్ అవన్నీ చూసుకొని ముందుకు వచ్చేటప్పుడు అమ్మవారిని డెకరేషన్ చేసి పెట్టారు. అది ఊరేగించారంట. మేము వెళ్ళిన టైంకి అక్కడ ఏం లేకుండే, కంప్లీట్ అయిపోయింది అది. దర్శనం చేసుకొని ప్రసాదాలు ఇస్తున్నారు. అక్కడ ప్రసాదం తీసుకొని బయటికి అయితే వచ్చేసాం. వెనకాల కూడా 2 టెంపుల్స్ ఉన్నాయి. ఎల్లమ్మ టెంపుల్ ఉంది, పోచమ్మ గుడి ఉంది. మా ఫ్రెండ్ అయితే అందకపోయినా సరే గంట మరి ఎగిరి మరి లాస్ట్కి అయితే గంట అయితే కొట్టేసింది. ఇంకా అక్కడ నుంచి మేము కళ్యాణ మండపంకి అయితే వెళ్ళిపోయాం. ఇది ఓన్లీ జాతర టైంలో మాత్రమే ఉంటుందంట. ఇలా డెకరేషన్ చేసి పెట్టారు. అక్కడ చాలామంది అమ్మవారికి బియ్యం పోయడానికి, కుంకుమార్చన చేయడానికి అందరూ చాలా తీసుకొని అయితే వచ్చారు సామాన్ అక్కడికి. మా వాళ్ళు అయితే గాజులు అడిగారు, అవి తీసేసుకొని మేము బయటికి వచ్చేసాం. నెక్స్ట్ ఎల్లమ్మ గుడికి వెళ్ళినుండే. అలాగే అక్కడ పెద్ద పెద్ద పుట్టలు అయితే ఉన్నాయి 2. అందరూ పాలు పెరుగు అవన్నీ తీసుకొచ్చారు పుట్టల దగ్గరికి. ఇంకా దర్శనం కోసం మేము లోపలికి వెళ్ళి ఎల్లమ్మ టెంపుల్లో నుండి పక్కకే మళ్ళీ పోచమ్మ గుడి ఉంది, అక్కడికి వెళ్ళిపోయాం. జాతర అన్నప్పుడు బోనాలు లేకుండా అస్సలు ఉండదు కదా. చాలామంది అక్కడ బోనాలు కూడా తీస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్లీ విజిట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.